హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను పుదీనా పూరి చేస్తున్నానండి. పుదీనా పూరి అంటే అబ్బా ఎంత బాగుంటుందో, అసలు చూస్తుంటేనే చాలా బాగుంటుందండి. మనకు తింటే ఇంకా భలే మజా వస్తుందండి. చాలా బాగుంటుందండి, టేస్టీగాను. ఇప్పుడు మనం ఇది ఎలా చేసుకోవాలి ఇవన్నీ చూద్దాం ఒకసారి. ఈ పుదీనా పూరి మామూలు పూరీల కంటే చాలా బాగుంటుందండి. అందుకోసమని నేను ఇలా చేశాను. ఇదిగోండి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఒకసారి. పుదీనా పూరికి కావాల్సినవి: పుదీనా 1 కప్పు, నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇది మామూలుగా ఫ్రెష్ చేసుకొని తరిగి పెట్టుకున్నాను ఇలా. శనగపిండి 1 కప్పు, మైదా 1 కప్పు, మైదా పిండి అండి ఇది. కారం మనకు తగినంత వేసుకోవాలి, సాల్ట్ కూడా తగినంత వేసుకోవాలి. ఇక జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, 2 స్పూన్లు నువ్వులు తీసుకున్నానండి ఇక్కడ, ఓ చిటికెడు పసుపు. ఇక ఇవన్నీ మనము ఇదిగోండి, నేను ఇది మైదాను ఇందులో బౌల్లో వేసేసుకొని కాస్త వేడి నూనె పోస్తున్నానండి. ఒక 2-3 స్పూన్ల వేడి నూనె చేసి ఇందులో పోసేస్తున్నాను. ఇక ఆ తర్వాత పోసేసి మన మైదా పిండి అంతా తడిపి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు మనకి ఇక్కడ నేను స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసాను, ఇందులో నువ్వులు వేసేసుకుంటున్నాను. ఇవన్నీ మనకు నూనెలో వేగిపోతున్నాయి కదా. ఇక ఆ తర్వాత ఈ పుదీనా కూడా ఇందులోనే వేయించాలి. ఈ పుదీనా పచ్చివాసన పోయేంత వరకు ఇలాగే వేయిస్తూ ఉండాలి. ఈ పచ్చివాసన పోయిందనుకోండి మనకు భలే టేస్ట్గా వస్తుందండి. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసేసుకొని కలుపుకోవాలి. ఇదంతా కూడా నూనెలో బాగా మగ్గనివ్వాలి. ఓ చిటికెడు పసుపు వేసేసుకోవాలి ఇందులోని. ఇక ఇవన్నీ ఉన్నాయి కదా మనకు. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోనే కారం వేసేస్తున్నాను. 1 స్పూన్ కారం వేస్తున్నాను, 1 స్పూను సాల్ట్ వేస్తున్నాను. ఇక ఇవన్నీ మనకు నూనెలో మగ్గనివ్వాలి. ఇక ఇదంతా మగ్గింది కదా. ఇక శనగపిండి కూడా ఇందులోనే వేసేస్తున్నాను. శనగపిండి కూడా ఇందులోనే మనకు ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా మనము ఇలా వేపుతూ ఉండాలి. ఇది సిమ్లో పెట్టుకొని వేయించుకొని ఒక 5 మినిట్స్ వరకు ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఇలా ఇదిగో చూడండి, ఆయిల్లోనే వేయించాలి. మనకి ఇలా ముద్ద కింద వచ్చేస్తుంది. ఇక ఇదంతా మనం తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందాక చేసి పెట్టుకున్నాం కదా ఈ స్టఫ్, ఇదంతా కూడా ఇగో ఇలా ఉందండి. ఇప్పుడు మనం ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. నేను ఆల్రెడీ పిండి తడిపి పెట్టుకున్నాను ఇక్కడ. ఇది చిన్నగా మనం పూరిలాగా చేసుకొని ఇదిగోండి ఇక్కడ చిన్నగా మనం ఇలా పూరి పిండిలాగా చేసేసుకొని ఇది ఒక పేపర్ పైన ఇలా వేస్తున్నాను. వేసేసుకొని ఇక్కడ మనం చిన్నగా పూరిలాగా ఒత్తుకోవాలి, చిన్న సైజు పూరిలాగా. ఇదిగోండి ఇలా ఒత్తుకున్నాం కదా. ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ స్టఫ్ ఉంది కదా, ఇందులో కొంచెం ఇక్కడ పెట్టేసేయాలండి. ఇలా చేయితో పెడితేనే మనకి ఈజీగా వస్తుంది. ఇదంతా ప్యాక్ చేసేయాలి ఇక్కడ. ఇదంతా ప్యాక్ చేసేసి ఇప్పుడు మళ్ళీ పూరిలాగా చిన్నగా ఒత్తేసుకోవాలి మనం. ఆహా, చూస్తుంటే ఎంత బాగున్నది చూడండి, భలే బాగున్నాయి కదండి పుదీనా పూరి. ఇక ఇవన్నీ కూడా ఇలాగే చేసుకొని పెట్టుకోవాలి. ఇక నేను ఆల్రెడీ ఇవన్నీ చేసి పెట్టానండి. ఇక మనం ఆయిల్లో వేయించుకోవడమే. ఇక మనకు ఆయిల్ మరిగిపోయింది, ఇక్కడ వేడెక్కిపోయింది ఇక్కడ. ఇక ఒక్కొక్కటి వేయించుకుందాం. ఇది హై ఫ్లేమ్లో పెట్టి వేయించొద్దండి, కొంచెం మీడియంలో పెట్టి వేయించుకోవాలి. ఇవన్నీ కూడా మనకు వేగుతున్నాయి కదా. ఏం చక్క పైకి వచ్చేసి పొంగి ఎలా వచ్చేసినాయి చూడండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. చాలా బాగుంటాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇవి. ఇది నూనెలు అంతా మనకు వేగుతున్నాయి కదా. పైకి వచ్చేసి పొంగినట్టుగా ఎంత బాగున్నాయో చూడండి. ఈ 2 వైపులా ఇలాగే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టద్దండి, మీడియంలో పెట్టి వేయించుకోవాలి. భలే టేస్టీగా వస్తుందండి మనకు. తింటుంటే అసలు ఎంత టేస్టీగా అంటే అంత టేస్ట్ ఉంటుందండి మనకు. ఈ పుదీనా పూరి అనేది మనకు ఇది మామూలు పూరీల కంటే కూడా చాలా బాగుంటుంది. మనకు కర్రీ అవసరం లేదు, ఇలా డైరెక్ట్ తినేసేయచ్చు.
ఇది స్నాక్ ఐటెం కింద వస్తుందండి. మనకు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.